నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. నేను మీ ఉదయ్ కిరణ్. తెలంగాణ రాష్ట్రమంతా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల వేడి అన్ని నియోజకవర్గాలకు తాకుతుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా అసలు ఎవరు గెలుస్తారు, ఇక్కడ గెలుపు గుర్రం ఎవరు, బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీ లేకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థుల ఎవరు అనే ఒక కాన్సెప్ట్ని అందరూ ఆలోచిస్తున్నారు. అందరినీ ఆలోచింపజేసేటువంటి ఈ ఉప ఎన్నికలు మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీ సస్పెండ్ అయినటువంటి కార్యకర్త కవిత మాత్రం జూబ్లీ హిల్స్ ఎన్నికలలో కనీసం ఒక ఏలు కూడా కాదు కదా, గుండు సూది కూడా పెట్టడం లేదు. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఎంత, గెలవకపోతే ఎంత అన్న రీతిలో ఆమె జనం బాట అని, జాగృతి జనం బాట అని చెప్పి ఒక బాట పట్టింది. కవిత విషయానికి వస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తర్వాత ఇక్కడ దేవునపల్లి కవితను సస్పెండ్ చేయడం జరిగింది. కొన్ని వివాదాస్పద వాక్యాలు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మీద చేయడం, హరీష్ రావు మీద చేయడం, తర్వాత సంతోష్ రావు మీద చేయడం, ఇవన్నీ కూడా సస్పెండ్ కావడానికి కారణాలైనాయి. అయితే ఇక్కడ క్లియర్గా ఇంకొక విషయం ఏమొచ్చింది ఇక్కడ సస్పెన్షన్లో అంటే, ఈమె గతంలో కూడా మాట్లాడినాం, చాలా కవిత కేసీఆర్ లాగా ఒక మొండిగుండే, పట్టిన పట్టు విడవనటువంటి వ్యక్తి. కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయ ఆలోచనల ప్రకారంగా కవిత ముందుకు పోతుందా ఈ జనం బాట పెట్టి అంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే గత 10 సంవత్సరాలు ఈమె బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది, వీళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రజలకు పోయి ఏమైంది అని అడిగే కాలానికి వచ్చింది. అంటే గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఉండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం కామెంట్ చేస్తున్నది, 10 సంవత్సరాలు నువ్వు ఏం చేసినావు అని చెప్పేసి ప్రశ్నల వర్షాన్ని కురిపించే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. బీజేపీ కూడా ఆల్రెడీ నిజామాబాద్ ఎంపీ మొగోడు వీరుడు ధర్మపురి అరవింద్ అన్న ఆల్రెడీ ఈమె ట్రోల్ చేయడం స్టార్ట్ చేసింది. ఏదో బాట్ అంట కదా, అదంట కదా, ఇదంట కదా. అసలు జనం జాగృతి ఏం చేయాలనుకుంటున్నది, జాగృతి ఈ సమస్యలు తెలుసుకొని ఎలా ఉద్యమం చేయాలనుకున్న దాని మీద నేటితరం ఒక వార్త రాసుకుంటూ వచ్చింది. నేటితరం సంబంధించి జనం బాట పట్టిన కవిత, జనం బాట తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనమే అంటూ కూడా ఒక వార్త, త్వరలోనే కవిత జనంలోకి వస్తుందంటూ నేటితరం ఎప్పుడో రాసుకుంటూ వచ్చింది. తొలి రోజు నిజామాబాద్ నుంచి ప్రయాణం, తనకు జరిగిన అన్యాయంపై తొలిసారి గలమెత్తిన కవిత. 20 ఏళ్ల పాటు పార్టీకి సేవ చేశాను, తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించాను, తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి పోరాటం చేశాను, తనను పనిగట్టుకొని ఓడించినా నోరు విప్పలేదు, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ దాకా అలుపెరుగని సేవ చేశాను, అయిన కారణం లేకుండా పార్టీ నుంచి పంపించేశారు, ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉన్న నాయకురాల్ని, తనకు జరిగిన అన్యాయంపై ప్రజల వద్ద తేల్చుకుంటాను, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాను, ఇప్పటికే పార్టీ ఏర్పాటు చేస్తానని కూడా కవిత చెప్పారు. అంటే నిజామాబాద్ నుంచి జనం బాట ప్రోగ్రాం స్టార్ట్ చేసినటువంటి కవిత పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజానీకం పడుతున్నటువంటి కష్టాల మీద, 23 నెలల కాలం పాటు జరిగినటువంటి అన్యాయాల మీద, అభివృద్ధి కాకుండా పక్కన పడేసినటువంటి పనుల మీద కవిత క్లియర్గా మాట్లాడే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. కవిత కూడా తన లుక్ మార్చేసింది. ఇప్పుడు ఈ ఫోటోలో చూసినట్టుగా లేదు, ఒక ఆడబిడ్డ, అంటే అనొచ్చో లేదో కానీ ఒక పెద్ద స్థాయి వ్యక్తిలాగా ప్రయత్నించే ప్రయత్నం, అంటే పెద్ద స్థాయి వ్యక్తే కాకపోతే పబ్లిక్లోకి పోయినప్పుడు ఒక గుర్తింపు అనేది ఒకటి ఉండాలి కదా. అంటే మోడ్రన్గా తయారైతే ఎవరు గుర్తించారన్నా లేకపోతే ఏదైతే కవితక్క పూర్తిగా తన ట్రెడిషన్ మార్చేసినట్టుగా, అంటే ఆమె లుక్ మొత్తం మార్చేసింది. ఆమె లుక్ మొత్తం మార్చేసి పూర్తి స్థాయిలో ఇక్కడ కవితకు సంబంధించినటువంటి జనం బాట గురించి ఇవన్నీ రాసుకుంటొచ్చు. అయితే 20 ఏళ్ల పాటు పార్టీకి సేవ చేశాను, తనకు జరిగిన అన్యాయంపై తొలిసారి గలమెత్తింది. అంటే 20 ఏళ్ల కాలం పాటు నేను ఉద్యమంలో కూడా కీలకంగా పనిచేసినా కూడా నన్ను ఈరోజు ఈ విధంగా అవమానించి నాకే సస్పెన్షన్ లెటర్ ఇచ్చారంటే బీఆర్ఎస్ పార్టీలో కష్టపడ్డటువంటి కార్యకర్తలకు న్యాయం దొరకదు అనేది రీతిని కవిత పబ్లిక్లో చెప్పే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అంటే ఈమె బాధలు చెప్పుకోవడానికి పబ్లిక్లోకి పోతా ఉన్నదా, లేకపోతే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి జనం బాట చేస్తుందంటూ బీఆర్ఎస్ అయితే సపోర్ట్ కాకుండా ఉన్నది. కాంగ్రెస్ బీజేపీ మాత్రం మొత్తానికి కవితనే టార్గెట్గా, కవిత టార్గెట్ వయా కేసీఆర్కు తాకేటట్టుగా ప్రశ్నల వర్షాలు కురిపిస్తున్నారు. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటి అంటే, తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించాను, రాష్ట్ర సాధనలో ముందుండి పోరాటం చేశాను.
తండ్రితో పాటు బావ హరీష్ రావుతో పాటు తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ అంటే 2009 తర్వాత వచ్చింది, ఈమె కూడా 2009 తర్వాత వచ్చింది. కానీ అదే హరీష్ రావు మీద ఈమె చేసినటువంటి వాక్యాలు, సంతోష్ రావు మీద చేసినటువంటి వాక్యాలు, గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి మీద చేసినటువంటి వాక్యాలు, ఇవన్నీ కూడా పరిగణనకు తీసుకొని అక్కడ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు ఈమెను సస్పెండ్ చేసినట్టు లెటర్ రాశాడు. ఆ దానికి సంబంధించి ఇంకొకటి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ దాకా అలుపేరుని సేవ చేశాను. ఇవన్నీ కూడా అయితే పార్టీ కూడా నీకేం తక్కువ చేయలే. పార్టీ నిన్ను అడగంగానే ఎంపీ టికెట్ ఇచ్చింది, నిజామాబాద్లో మొదటిసారి గెలిచిరు, 2018లో మీకు టికెట్ ఇచ్చింది, 2019లో ఇస్తే ఓడిపోయారు, 2023లో మీరు పోటీ చేయలేరు. లిక్కర్ స్కామ్లో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 4.5 కోట్ల పబ్లిక్ ఉన్నటువంటి జనాభాలో 2.5 కోట్ల ఆ మహిళలు ఉన్నారు. ఆ మహిళలలో ఎవరి మీద రానటువంటి ఆరోపణలు కవిత మీదనే ఎందుకు వచ్చినాయని చెప్పేసి దాని మీద సమాధానం చెప్పాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు వాక్కుకు పైవాక్కు చెప్తా ఉన్నారు, ఈ యాక్షన్కు రియాక్షన్ చూపిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి తప్పు చేసింది కాబట్టి లోపలేసారు, దానికి బీఆర్ఎస్కి ఏం సంబంధం, దానికి బీఆర్ఎస్కి ఏం సంబంధం అని చెప్పేసి బీఆర్ఎస్ మాట్లాడుతుంటే, లేదు నేను పార్టీ కోసం కష్టపడ్డా, పార్టీని నిలబెట్టడానికి కష్టపడ్డా అంటూ అక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతల మీద వాక్యాలు మాట్లాడేసరికి సస్పెండ్ గురైంది. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే ఇక్కడ కవిత బాధలు చెప్పుకోనికపోతుందా లేదా బాధలు ఎననికపోతుందా? బాధలు ఎననికపోతే గత 10 సంవత్సరాల కాలంలో వాళ్ళ నాన్న హయాంలో నేరెళ్ల బాధితుల ఘటన కావచ్చు, చాలా ఘటనలు ఉన్నాయి. కేసీఆర్ హయాంలో పేదలంతా అస్తవ్యస్తంగా భూములు గుంజుకున్నటువంటి కబ్జాకోర్లకు సపోర్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసినంటలే అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ఇబ్బందులు పెడితే కూడా ఆ రోజు మరి ఇదే జనం బాట, ఇదే జాగృతి పరంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగి ఉంటే ఈ రోజుకు మీకు 4 పిల్లర్లై తెలంగాణ సమాజం, తెలంగాణ యువత మీ వైపు ఉంటుండే కవితక్క. ఈరోజు మిమ్మల్ని సస్పెండ్ చేయగానే హరీష్ రావు గారి తండ్రి చనిపోతే, మీ మేనత్త గారి భర్త చనిపోతే, మామ చనిపోతే కూడా పోయినటువంటి దుస్థితి మీది. అంటే ఏందంటే ఆ పట్టుదలతో ఏం చదివిస్తారు? మొండి ఉండాలా, పట్టుదలతో ఉండాలా? తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు అందరు పైకి వచ్చినట్లుండి, కానీ ఈ కుటుంబాల కలహాలతో పైకి వచ్చినటువంటి వాళ్ళు లేరు. అక్కడ జగన్ని ముప్పు తిప్పలు పెట్టినటువంటి వైఎస్ షర్మిల ఇక్కడ కేసీఆర్ని ముప్పు తిప్పలు పెడతా ఉన్నది. కేసీఆర్ లాంటి ఒక గర్వం, కేసీఆర్ లాంటి ఒక న్యాయకత్వం, ఇవన్నీ కూడా ఆయన నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్నటువంటి నాయకులు మీ ఇంట్లో లేకపోయారు అని చెప్పేసి కూడా రఘునందన్ రావు మాట్లాడుతున్నాడు. ఉద్యమ సారథి ఆయన. అలాంటి ఉద్యమాలు, ఎన్నో కేసులు, ఎన్నో కొట్లాటలు ఎన్నో చూసి ఈరోజు ఈ స్థాయికి తీసుకొస్తే మీరు ఆయన పేరును ఖరాబ్ చేస్తున్నారంటూ బీజేపీ వాళ్ళు మాట్లాడతారు. ఎవరు తెలంగాణ రైతులు కానీ తెలంగాణ ప్రజలు మాట్లాడతారు. ఈరోజు మీరు కేసీఆర్ బిడ్డగా తెలుసు కానీ దేవునపల్లి కవితగా ఎవరికైనా తెలుసా? అసలు పార్టీ పెడతా అని చెప్పేసి ఒక సంకేతాలు కూడా కవిత ఇచ్చింది. మరి ఆ పార్టీ వల్ల ఎవరికి నష్టం? పార్టీ పెడితే బీఆర్ఎస్ పార్టీకి లాభమా నష్టమా? అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మళ్ళీ కవితను బయటికి పంపించరేమని చెప్పేసి ఇతర పార్టీ నాయకులు మాట్లాడతారు. తర్వాత ఇక ఈమె విషయంలో మాత్రం కేసీఆర్ కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితులలో ఉన్నాడు. ఇదైతే న్యాయపరంగా ఆలోచిస్తే ఇదే సత్యం. కేసీఆర్ బిడ్డకు చెప్పాలన్నా, కొడుకుకు చెప్పాలన్నా, అల్లునికి చెప్పాలన్నా, అల్లుడు అంటే ఏది చెప్పినా వింటాడు. కొడుకు బిడ్డ అయినారు కదా, ఎక్కడ పోవాలి? అసలు జగదీశ్వర్ రెడ్డిని ఎందుకు తిట్టింది? ఇవన్నీ కూడా పెద్ద క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. అసలు ఈ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడని ఒక ఆన్సర్, ఒక క్వశ్చన్ మార్క్. రేవంత్ రెడ్డి ఇవన్నీ చేపిస్తున్నాడు, ఇద్దరు కలిసి పార్టీ పెడతారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని గద్దె దించితే ఈయన బయటకు వచ్చి కవితతో పాటు పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయని, వీళ్ళిద్దరు కలిసి బిజినెస్లు చేస్తారని ఏమేమో ఆరోపణలు ఉన్నాయి. దాని మీద సమాధానం కవిత చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి స్క్రిప్టు కవిత చదువుతున్నది బీఆర్ఎస్ మీద, బీజేపీ మీద అని చెప్పేసి చాలా వరకు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అన్నిటికీ కూడా సమాధానాలు చెప్పాల్సినటువంటి ఆస్కారం, అవసరం కవితకే ఉన్నది, ఎవరికీ లేదు. కేసీఆర్ లాంటి నాయకుని బిడ్డగా ఉన్నది కాబట్టి సమాధానం కేసీఆర్ నాయకత్వం మీద, కేసీఆర్ పెంచినటువంటి పెంపకం మీద క్వశ్చన్ మార్క్ పడతా ఉన్నది. దీని మీద మరి బీఆర్ఎస్ నేతలు కానీ ఎలా స్పందిస్తారు? ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున కవిత మీడియాని మేనేజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా చాలామంది మాట్లాడుతున్నారు. మీడియాని కొనే యూట్యూబ్ ఛానళ్ళని పెట్టుకొని ఆమె డప్పు ఆమె కొట్టించుకునే అవకాశాలు ఉన్నాయని కూడా చాలా వరకు వినిపిస్తున్నటువంటి మాటలు. అంటే అన్ని పార్టీలకు ఉన్నాయి, జాగృతి కూడా ఉండాలి కదా అనే ఆలోచన ఉండేమో మరి. దానికి సంబంధించి బీసీవై పార్టీ అని ఒకటి వచ్చింది, బీసీ గలమని ఇక్కడ కవిత వినిపిస్తున్నది. తిన్మార్ మల్లన్న రాజాధికారం పట్ల నా దొంగ పెట్టిండు. ఇవన్నీ ఇక బీసీల మీద ప్రేమ కురిపించనికైనా కానీ బీసీలకు న్యాయం చేసేటోడేవాడు మరి అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీ కామెంట్ల రూపంలో తెలపాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త. సైనింగ్ ఆఫ్ మీ ఉదయ్ కిరణ్. తప్పకుండా మీరందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ కొడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.